నెల్లూరు నగరంలోని స్థానిక 17వ డివిజన్ నందు డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఊటుకూరు దత్తాత్రేయ, రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచనలతో 17వ డివిజన్లోని బాబానగర్ నందు తుఫాను కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను కలిసి వారి ఇబ్బందులను తెలుసుకుని స్థానిక శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి తెలియజేస్తానని, సమస్యలు పరిష్కారం అయ్యేందుకు ప్రయత్నం చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తుఫాను కారణంగా 4 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉందన్న ప్రభుత్వం వారు తెలియజేసిన సందర్భంగా ఇక్కడ నివసిస్తున్న కుటుంబాలు వారు ఆహారం తదితర నిత్యావసర వస్తువులు ముందుగా ఏర్పాటు చేసుకుని సన్నద్ధంగా ఉండాలని తెలియజేశారు. తదనంతరం ఆయన బాబానగర్ మొత్తం పరిశీలించి శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డికి పరిస్థితులు తెలియజేస్తానని అన్నారు. ఆయన ఇంకొక వారం రోజులు విపరీతంగా మానలు ఉంటాయి. ఏమన్నా సరుకులు గిరుకులు ఇప్పుడే తెచ్చి పెట్టేసుకోండి, మనకు నీళ్ళు బాగా వస్తాయి, జాగ్రత్తగా ఉండండి. ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయించారా, వారం రోజులు వస్తాయి మనకు. అమ్మా ఇంకొక వారం రోజులు వానలు వస్తాయి, బాగా ఎక్కువ తుఫాను వస్తుంది మనకు. జాగ్రత్తగా అన్ని సామాన్లు ముందుగా తెచ్చిపెట్టుకోండి. ఏమన్నా అవసరాలు ఉంటే ఫోన్ చేయండి, ఏదన్నా ఇబ్బందులు జరిగినా ఫోన్ చేయించారా, జాగ్రత్తగా ఉండండి. వారం రోజులు వానలు ఉంటాయి మనకు, బాగా ఎక్కువ వానలు వస్తాయి. సామాన్లన్నీ ముందుగా తెచ్చిపెట్టుకోండి. ఏమైనా అవసరం అయితే ఫోన్ చేయండి. ఏదైనా ఇబ్బందులు జరిగినా ఇక్కడ ఎవరికైనా ఇబ్బందులు జరిగినా ఫోన్ చేయండి. జాగ్రత్తగా ఉండండి, ఎక్కువ బయట తిరగబాకండి. వానలు ఎక్కువ మరీ భారీగా ఉన్నాయి ఈసారి. అలా జాగ్రత్త, ముందుగా సామాన్లన్నీ ముందుగా తెచ్చిపెట్టుకోండి. మనకు వారం రోజులు వానలు ఉన్నాయి, భారీ వానలు పడతాయి. ముందుగానే సామాన్లకి ఏమన్నా ఏమైనా ఉంటే తెచ్చిపెట్టేసుకోండి. ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయండి. చిల్లర సామాన్లు అయ్యి మనకు వానలు ఎక్కువ అయిపోతాయి. ఇంకా నీళ్ళు ఇంకా అంగంలో వాళ్ళు పోయి తెచ్చుకుంటారో లేదో, ముందుగా అన్నీ తెచ్చిపెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. రోజులు వానలు ఉన్నాయి మనకు, బాగా ఎక్కువ వానలు వస్తాయి. ఇళ్లలో జాగ్రత్తగా ఉండండి. సామాన్లు ఏదైనా ఉంటే ముందుగా తెచ్చిపెట్టేసుకోండి, మళ్ళీ దొరకవు. జాగ్రత్తగా ఉండండి. ఇళ్లలో బయటకు ఎక్కువ తిరగబాకండి. మొత్తం వారం రోజులు కంటిన్యూస్గా వానలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. నా జాగ్రత్త కరెక్టే. అదే ఇప్పుడు మళ్ళీ బయటకు పోయి మీకు ఎవరికైనా బాగా లేకుండా వచ్చిందనుకో మీకు ఇబ్బంది కదా. అది ఏ స్టేట్ వస్తుందో చెప్తా. ఆ సర్టిఫికేట్ కానీ వచ్చిందంటే నెక్స్ట్ మనకు వెంటనే అప్లై చేస్తాము. సంక్రాంతికి ఆ టయానికి పెన్షన్ వస్తుంది. సరేనా, జాగ్రత్తగా ఉండండి. అప్పుడు మనకేం చేస్తాం చూసుకో. రేపు ఏదన్నా సాయం ఉంటే మేము చేస్తాము. ఓకే, నేను ఈరోజు కనుక్కుంటా. తురకా శివ ఈరోజు కనుక్కుంటాను. సరేనా, ఈరోజు కనుక్కొని వాళ్ళని కాడికి వచ్చి ఏముందో ఒకవేళ సర్టిఫికేట్ కానీ వచ్చిందంటే వచ్చి ఇచ్చేయమని చేస్తా. సరేనా, బయట జరగని బాక వారం రోజులు వానలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. సామాన్లన్నీ ముందుగా తెచ్చిపెట్టుకోండి. పిల్లకాయలు చూడు బయట జరిగింది. 10 దాకా నుంచి చూస్తున్నా బయట జరుగుతున్నారు. బయట జరగబాకండ్రా, పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకుని పోతారు. బయటకు వచ్చారంటే మిమ్మల్ని జాగ్రత్తగా ఉండండి. రేపు బాక వారం రోజులు వానలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. మీరు ఏమన్నా కావాలంటే ముందుగా సామాన్లన్నీ ముందుగా తెచ్చిపెట్టుకోండి. జాగ్రత్తగా ఉండండి. వారం రోజులు వానలు ఉన్నాయి. బయట